ప్రజామిత్ర న్యూస్ టీవీ ఛానల్కి స్వాగతం. కడప నగరంలోని బిల్టప్ సర్కిల్ సమీపంలోని శ్రీ రామాంజనేయపురం రామాంజనేయ నగర్లో బుధవారం 8వ వార్షికోత్సవం సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తాదులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఓకే, ఉత్సవ కమిటీ నిర్వాహకులు రాజగోపాల్ రెడ్డి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎంతో అంగరంగ వైభవంగా కళ్యాణ ఘట్టం జరుగుతుంది. మనం ఇప్పుడు ప్రస్తుతం 8వ వార్షికోత్సవం జరుపుతున్నాము. ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకందరికీ కూడా ఈ రాముల వారు అందరి ఆశీస్సులు ఇవ్వాలని ఆలయ కమిటీ తరఫున మేమందరం కోరుకుంటున్నాం. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ ఎన్నో జరుపుకోవాలని ఆశిస్తూ ఉన్నాం. మరి అన్నదాన కార్యక్రమం గ్రామోత్సవం చెప్పండి. తర్వాత తదుపరి కార్యక్రమాలు సాయంత్రం 4 గంటలకు కోలాట మహోత్సవం, తదుపరి గ్రామోత్సవం మొదలగు కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి. అందరూ కూడా భక్తులందరూ కూడా విరివిగా పాల్గొని ఆ కార్యక్రమాలను అన్నింటినీ కూడా జయప్రదం చేయవలసినట్టుగా సవినయంగా భక్తులందరికీ కూడా కోరుకుంటున్నాం. ఒంటిమిట్టలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరిగే రోజున ఉదయం మా రామాంజనేయ నగర్ కాలనీ యందు గత 8 సంవత్సరాల నుంచి కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని రాజగోపాల్ రెడ్డి సార్ మరియు రవీంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే కాలనీ కమిటీ సభ్యులందరూ కూడా అత్యంత వైభవంగా ప్రతి ఏడాది నిర్వహించుకుంటూ ఉన్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు నిర్వహించుకుంటున్నాం. అదేవిధంగా నిన్నటి నుంచి స్వామివారికి కార్యక్రమాలు, పూజాది కార్యక్రమాలని జరుపుకుంటూ ఈరోజు ఉదయం స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకున్నాం. తదుపరి ఇప్పుడు అన్నప్రసాదన వితరణ జరుగుతూ ఉంది. తిరిగి సాయంకాలం 5 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం మా 3 కాలనీల యందు, అంటే రామాంజనేయ నగర్ 1, 2 మరియు జైత్రేయ కాలనీ యందు ఈ గ్రామోత్సవం జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మా కాలనీలో గత 8 సంవత్సరాలుగా అత్యంత వైభవంగా రాజగోపాల్ రెడ్డి సారు మరియు కాలనీ కమిటీ సభ్యులందరూ సమృద్ధితో ఎంతో ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. అదే మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.